సార్ 'రష్మిక మందన' హీరోయిన్‌గా అంటే లీడ్ రోల్‌లో ఒక సినిమా చేస్తున్నారు. 'మైసా' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసేసారు. సో, మొత్తం గోండు ప్రపంచాన్ని ఇందులో పరిచయం చేయబోతున్నట్టుగా, ప్రపంచానికి ఒకసారి చూపించబోతున్నట్టుగా వాళ్ళైతే చెప్తున్నారు. మరి దీని దృష్ట్యా ఆ సినిమా ఏ స్థాయిలో ఉండబోతుంది? ఎలా ఉండబోతుంది? దానికి సంబంధించి మీరేం చెప్తారు సార్? అంటే ఏ హీరోయిన్‌కైనా ఒక లేడీ ఓరియెంటెడ్ అంటే హీరోయిన్ ఓరియెంటెడ్ అనే అందాం. అవును. హీరోయిన్ ఓరియెంటెడ్ స్టోరీ ఒకటి చేయాలి అనేటువంటి కోరిక ఉంటుంది. హ్మ్. అంటే హీరో వర్షిప్ వరల్డ్‌లో ఉంటారు వాళ్ళు. ఉన్నప్పుడు దాని నుంచి బయటపడటానికి తమకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవటానికి ఆ తరహా పాత్రలు చేయాలి అనేటువంటి కోరిక ప్రతి ఒక్క హీరోయిన్‌కి కానీ అందరికీ వర్కౌట్ అవ్వదు. కొంతమందికి వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు విజయశాంతి అలా వర్కౌట్ చేసుకుని తను లేడీ అమితాబ్ అనిపించేసుకుంది ఆ రోజుల్లో. అలా అంతకుముందు జనరేషన్‌లో విజయలలిత గారు అలా అనిపించుకుంది ఆవిడ. అలా కొంతమందికి నడుస్తుంది. నడుస్తుంది అందరికీ కుదరదు. సౌందర్య గారు ఒక దశలో అనుకున్నారు అలా. అంటే తను సెంట్రిక్‌గా కథలు నడవాలి అని అనుకుని ఆ ప్రయత్నం చేసి కొన్ని సినిమాలు చేశారు ఆవిడ. అరుంధతి అని అనుష్క నటించిన అరుంధతి కంటే ముందు ఒక అరుంధతి ఉంది. క్రాంత్ కుమార్ గారి బ్యానర్‌లో వచ్చింది సౌందర్య హీరోయిన్. ఓకే. అది హీరోయిన్ సెంట్రిక్ సినిమానే. అలా ఆయనే క్రాంతి గారి బ్యానర్‌లోనే 9 నెలల్లోనో ఓ సినిమా వచ్చింది. అది హీరోయిన్ సెంట్రిక్ మూవీనే. ఆ సినిమాలో కూడా సౌందర్యకి చాలా పేరొచ్చింది. అలా ప్రతి హీరోయిన్‌కి అదొక డ్రీమ్ ఉంటుంది. అది ఈవిడకి కూడా ఉంది. నటిగా తను కేంద్రంగా ఒక సినిమా ఉంటే బావుంటుంది అనే కోరిక అంతకు మించి ఏమీ కాదు. ఆ కోరిక తీరేటువంటి ఒక ముహూర్తం సమీపించింది ఆవిడకి. ఆ 'మైసా' అనేటువంటి పేరుతో ఒక ట్రైబల్ లాంగ్వేజ్‌లో మదర్ అనేటువంటి అర్థం వస్తుంది దానికని చాలా భాషల నుంచి లాటిన్ నుంచి, అరబిక్ నుంచి రకరకాల భాషల్లో దీని తాలూకా మూలాలు ఉన్నాయనే అన్వేషణ కూడా చెప్పేస్తున్నారు ఆల్రెడీ. ఈ డైరెక్టరు ఆవిడకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉండగా పరిచయం అతను. అతను చేయబోతున్నటువంటి డెబ్యూ మూవీ ఇది. ఓకే. ఆ డెబ్యూ మూవీ కాబట్టి ఆవిడకి ఆల్రెడీ అసిస్టెంట్ డైరెక్టర్‌లుగా ఉండగా వీళ్ళు సీన్ చెప్పడానికి దానికి వెళ్ళే టైంలో కొంత పరిచయాలుంటాయి. ఆ పరిచయాలను వాడుతూ ఆవిడకి మొత్తానికి పాయింట్ చెప్పి కన్విన్స్ చేయగలిగాడు. ఆవిడకి మూడ్ ఉంది కాబట్టి కన్విన్స్ అయ్యి ఆవిడ ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత దీనికి ఆటోమేటిక్‌గానే ఒక స్కేల్ పెరుగుతుంది. రష్మిక చేస్తోంది అనగానే ఆవిడకున్నటువంటి మార్కెట్, ఆవిడ తెలిసిన ఏరియాలన్నీ ఓపెన్ అవుతాయి. కాబట్టి ఎంత బడ్జెట్లు పెట్టినా ఇది వర్కౌట్ అవుతుంది. మార్కెట్ పరంగా వర్కౌట్ అవుతుంది కాబట్టి ప్రాజెక్ట్ మీదకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే. పెట్టుబడిదారులకు ఇంట్రెస్ట్ వస్తుంది. వెంటనే వస్తారు. పని మొదలవుతుంది. అంటే ఇలా 'సినీ జనారణ్యం' అని ఒక నవల ఉంది పాత రోజుల్లో. ఎన్ఆర్ నంది గారు రాశాడు. హ్మ్. ఆయన ఇలాగే ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా ఎలా ఫ్రేమ్ అవుతుంది అనేది చెప్తాడు అందులో. ఓకే. అట్లా ఇక్కడ కూడా ప్రపంచానికి తెలిసినటువంటి వివిధ భాషల్లో హీరోయిన్‌గా చేస్తోంది ఆవిడ. కాబట్టి ఆవిడ నోన్ ఫేస్‌గా మారిన తర్వాత ఆవిడకి ఏర్పడే మార్కెట్. పాత రోజుల్లో కూడా హీరోయిన్స్‌కి ఆ వెసులుబాటు ఉండేది. వాళ్ళు తమిళ్‌లో చేసేవాళ్ళు. ఇప్పుడు వాణిశ్రీ గారు తెలుగులో చేస్తూనే తమిళ్‌లో చేసేవారు, ఇతర భాషల్లో చేసేవారు. ఎవరైనా పిలిస్తే హిందీలో చేసొచ్చేవాళ్ళు. ఇలాంటి ఒక వైడర్ మార్కెట్ అంటే కంపారిటివ్‌గా హీరోలతో పోలిస్తే హీరోయిన్‌లకు కొంచెం పెద్ద మార్కెట్టే ఉండేది మొదటి నుంచి. ఉండటం వలన ఏంటంటే వాళ్ళు ఇలాంటి క్యారెక్టర్స్ చేసినప్పుడు మార్కెట్ వర్కౌట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ ఉండేది. ఆ కాన్ఫిడెన్స్ మీద వీళ్ళతో కొంత ఖర్చు పెట్టడానికి ఇష్టపడేవాళ్ళు ప్రొడ్యూసర్లు ఆ ఏరియాలో. అలాంటి వెసులుబాటు ఇప్పుడు హీరోలకు దొరికింది. హీరోయిన్‌లకు మొదటి నుంచి ఉందది. హ్మ్. అట్లా రష్మికకి కూడా ఒక మార్కెట్ ఉంది. ఆవిడ వివిధ భాషల్లో ప్రజలకు తెలియటం అనే అడ్వాంటేజ్ మీద కొంచెం కాస్ట్‌లీ ప్రాజెక్ట్‌గానే దీన్ని వర్కౌట్ చేశారు. ఇది ట్రైబల్ నేపథ్యం, అలాగే ట్రైబల్ వుమెన్ నేపథ్యంలో జరిగేటువంటి కథ కావచ్చు. అయితే దీని చుట్టూ అనేక నమ్మకాలను చెదరగొడుతూ అక్కడ జీవితాలని కాపాడటం కోసం ఫైట్ చేసేటువంటి ఒక ఫైటర్‌గా కనిపిస్తోంది ఆవిడ దీనిలో. అక్కడ వేసినటువంటి ఫోటోస్‌లో వాటిలో ఆవిడ గెటప్ అలాగే ఉంది. రక్తం చిందుతున్నట్టుగా ఉంది. అంటే ఒక వీరనారిగా కనిపించబోతోంది ఈ సినిమాలో రష్మిక అనేది అర్థమవుతుంది మనకి. ఈ ఈ వీరత్వం దేనికోసం ప్రదర్శించింది, ఎవరితో యుద్ధం చేస్తుంది ఆవిడ అనేది సినిమాలో చూడాలి. ఆల్రెడీ ఈ దేశంలో ట్రైబల్స్ ఇప్పుడు రకరకాల యుద్ధాలు చేస్తున్నారు.
మరి ఈ యుద్ధాలు అంటే ఉన్న భూమి నుంచి నిర్వాసితులు అయిపోతున్నటువంటి ఒక పరిస్థితిలో వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. మా ప్రాంతము, మా నేల, మా భూమి మేము కాపాడుకుంటాం అని చెప్పి వాళ్ళు నినాదాలు ఇస్తూ నిలబడి ఉన్నారు. వాళ్ళని వాళ్ళ ప్రాంతాల నుంచి ఖాళీ చేయించడానికి ప్రభుత్వాలు చాలా సీరియస్గా ఎఫర్ట్ చేస్తున్నాయి. మరి ఈ నేపథ్యం అభివృద్ధికి జీవితాలకి మధ్య నలిగిపోతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది ఆదివాసీలు. ఈ ఆదివాసీ సమస్యలు దీనిలో ఏమైనా చర్చిస్తారా, కాంటెంపరీ ఇష్యూస్, లేకపోతే పూర్తిగా ఒక కాల్పనిక ప్రపంచంలోకి తీసుకెళ్లి కాల్పనిక కథతో ముగిస్తారా? ఒక కాల్పనిక కాన్ఫ్లిక్ట్ని పెట్టి దాన్ని అక్కడ వరకు కుదించేసి నడిపేస్తారా అనేది చూడాలి. ఓకే. కానీ ట్రైబల్ స్టోరీ తీయటానికి ఇప్పుడు ఒక అనువైనటువంటి వాతావరణం ఏర్పడి ఉంది రాజకీయంగా. ఇప్పుడు ఆదివాసీల మీద మొదటి యుద్ధం ప్రకటించింది ప్రభుత్వం. మరి ఆ ఏరియాలో ఈ కథ లొకేట్ అయితే దాని రేంజ్ వేరుగా ఉంటుంది. మరి ఈ కథ రచయిత దర్శకుడికి ఈ సెన్స్ క్యారీ అయ్యిందా లేదా ఈ స్క్రిప్ట్ స్టేజ్కి అనేది చూడాలి. అయితే ఆ లైన్ కూడా ఉండొచ్చు, లేకపోతే అది లేకుండా ఇది కేవలం ఒక పేలవమైనటువంటి జానపద కథగానే నడుస్తుంది. దాన్ని ఆదరించేటువంటి ప్రేక్షకులు రష్మిక కోసం థియేటర్కి వెళ్ళే ఆడియన్స్. తద్వారా సినిమా ఎలా వచ్చినా రష్మిక అకౌంట్లో కొంత జమ అయిపోతుంది, కొన్ని టికెట్లు జమ అయిపోతాయి. అక్కడి నుంచి టాక్ పాజిటివ్గా వస్తే మిగిలిన మొహాలన్నీ కూడా ప్రపంచానికి తెలుస్తాయి. ఓకే. అలా ఒక ప్రయోగం చేస్తున్నారు. మొదటి సినిమా కోసం డైరెక్టర్ తాను కనిపించాలనే తాపత్రయం ప్రతి డైరెక్టర్కి ఉంటుంది. ప్రతి సినిమాకి హీరో ప్రొజెక్ట్ అవుతాడు. డైరెక్టర్ గురించి తర్వాత చెప్తారు. ఇలాంటి సినిమాల్లో డైరెక్టర్ గురించి ప్రముఖంగా మాట్లాడే ఛాన్స్ ఉంటుంది. అలా తన గుర్తింపు కోసం కూడా ఇలాంటి కథ తయారు చేసి రష్మికని ముందు పెట్టి తద్వారా తను ప్రయోజనం పొందాలి అనేటువంటి వ్యూహం కూడా దర్శకుడికి ఉన్నట్టు ఉంది. ఆ వ్యూహం నుంచి ఆవిడని కన్విన్స్ చేసి మొత్తానికి ప్రాజెక్టులోకి దింపి ఆవిడని దింపడం ద్వారా ప్రాజెక్టుకు గ్యారంటీ దొరికింది, ఇతనికి ఒక జీవితానికి గ్యారంటీ దొరికింది. ఓకే. అలా 2-3 జీవితాలకి గ్యారంటీలు ఇచ్చినటువంటి, భరోసా కల్పించినటువంటి ఒక నాయకిగా రియల్ లైఫ్లో రష్మిక నిలబడింది ఇప్పుడు యాక్చువల్గా. ఆవిడ తెర మీద ఏ స్థాయి వీరత్వాన్ని ప్రదర్శిస్తుంది ఏమిటి అనేది పక్కన పెడితే ప్రస్తుతానికి ఒక సినిమా ల్యాండ్ అవటానికి తన ఒప్పుదలతో ఒక పునాది వేసినటువంటి హీరోయిన్గా రష్మిక అని చెప్పుకోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.